తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. ఆనాటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం అంటే ఏంటి అంటూ ప్రతి ఒక్కరు ఒక అవగాహన అంటూ పూర్తి స్థాయిలో వచ్చిందని మనం చెప్పచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయాల్లో మార్పు కోసం ఆయన ముందుకు వచ్చారు. దానికి తగ్గట్టుగానే యువత, విద్యావంతులు, మేధావులందరూ కూడా నేడు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోట. పశ్చిమ గోదావరి జిల్లాలో మనం ప్రధానంగా చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట. అటువంటి తెలుగుదేశం పార్టీ కంచుకోటలో ఒకసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అది కూడా దివంగత నేత పాత్రపతి సర్దార్ గారు 2004లో గెలుపొందారు. అనంతరం అభ్యర్థులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ గెలుపొందుతూ వస్తుంది. అసలు తెలుగుదేశం పార్టీ గెలుపొందడానికి కారణాలు ఏంటి? జనసేనకి గోదావరి జిల్లాలో పట్టు ఏంటి? ప్రధానంగా ఉండి నియోజకవర్గంలో, భీమవరం నియోజకవర్గంలో జనసేన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇటువంటి విషయాలు మనతో చర్చించడానికి ఉండి నియోజకవర్గం కాలమండలం శేషుల గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీ శేషుల గ్రామ అధ్యక్షులు నోకెల భోగేంద్రబాబు alias పెద్దబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, మీరు చదువుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు, వ్యవసాయాలు, ఆక్వాచర్లు అన్నీ ఉన్నాయి. మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటండి? కారకులు ఎవరంటారు? అది మామూలుగా వ్యవసాయ ఫ్యామిలీ అండి. మేము ఇంతకుముందు రాజకీయంలో మా ఫ్యామిలీ కానీ మా నాన్నగారికి మేము కానీ ఏ విధంగా రాజకీయ అనుభవం లేదండి. మేము మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేయాలనే ఒక భావంతో ఆయన రావటం, ఆయన చూసి మేము కూడా మా వంతు కృషి చేసి ప్రజలకి సేవ చేసే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీలోకి రావడం జరిగిందండి. బాబు గారు, నాగేంద్రబాబు గారు alias పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, నేటి సమాజంలో రాజకీయాలు అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి ఒక చక్కటి మార్గం. రాజకీయాలు అంటే ఒక వ్యాపారం కింద ఉంది. ఇటువంటి తరుణంలో అంటే అధికారంలో ఉన్న పార్టీలు మానేసి అధికారం అంటే ఇవ్వాలంటే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి నేటి వరకు కూడా అధికారంలో లేదు. ఒకసారి 2014లో మీరు పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇచ్చారు. 2019లో మీరు పోటీ చేసిన ఓటమి చెందారు. అయినప్పటికీ కూడా ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉంది, తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీలను వదిలేసి జనసేన పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? రాజకీయాల్లో రావడానికి కారణం అంటూ ఏమి లేదండి. మేము పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రాజకీయంలో ఏదో పదవులు ఆశించి అయితే రాజకీయంలో రాలేదండి. మా వంతు నేను ఏదో మా ఊర్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నా వంతు ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ఆదేశంగా తీసుకుని వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆదేశం తీసుకుని మా వంతు నేను మా ఊరు వరకు ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నానో అది చేసే విధంగా గతంలో నేను జనసేన తరపున ఒక వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టామండి. దాని ద్వారా ప్రజలకి వాటర్ సప్లై చేస్తున్నాం. గతంలో కరోనా టైంలో కూరగాయలు పంచడం, అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఆదేశంగా తీసుకుని ఒక సేవ చేసే ఉద్దేశంతో ఈ పార్టీలోకి వచ్చాం. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే త్రిపులార్ గారు, మీరేమో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీలు ముందు కలిసి వెళ్తున్నాయి. కొంతమంది జనసేన పార్టీకి లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు అంటున్నారు. అది వాస్తవం అంటారు, కాదంటారు? జనసేన నాయకులు అవచ్చు, కార్యకర్తలు అవచ్చు, అభిమానులకి తగిన ప్రాతినిధ్యం దక్కుతుందంటారా లేదంటారు? మా ఎమ్మెల్యే గారు త్రిపులార్ గారు అయితే అండి, ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం, జనసేన మరి అలాగే బీజేపీ అని ఏ పార్టీ అయినా కూడా పార్టీ అనే భేదాలు లేకుండా కష్టపడి ఎవరైతే చేయగలుగుతారో ఆయనకి బాగా తెలుసండి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా చెప్తే ఏ సమస్య అయినా వితిన్లో 1 అవర్లో
ఫాస్ట్గా దాన్ని చేయగల సమర్థమైన నాయకుడు ఎవరైతే ఉన్నారంటే అది వాళ్ళ త్రిపులార్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏ సమస్య గ్రామానికి సమస్య ఉందండి అంటే అది మన ఏ పార్టీ అన్నది కాదు, ఆయన మనకి వెంటనే చేయడం జరుగుతుంది. అలాగే గతంలో వాటర్కి సంబంధించి టీసీలు అవి ఉంటాయి కూడా గ్రామానికి సంబంధించి, అవి కూడా సమానంగా జనసేన పార్టీ అని చూడకుండా మనకు కూడా ఒక 2 టీసీలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామానికి సంబంధించి దేవస్థానం ఏవి ఉన్నాయో అవి కూడా అడిగితే జనసేన తరఫున మీరు ఒకటి చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన మరి అందరినీ కలుపుకొని అందులో ముందుకు వెళ్తున్నారు. దాని గురించి ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చంద్రబాబు గారు, ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఎన్నికై 9 నెలల కాలం పూర్తవుతుంది. ఈ 9 నెలల కాలంలో రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గానికి ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు త్రిపులార్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిందండి. ఈ 9 నెలల కాలం గురించి మాట్లాడాలంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పాలనలో మన రాష్ట్రం ఎంత వెనకబడిందో మీకు తెలుసు. రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రఘురామకృష్ణ గారు రాగానే మరి రోడ్లని చాలా శుభ్రంగా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఆయన వచ్చాక మరి తాగునీటికి అయితే ఏమిటి, మళ్ళీ అలాగే వ్యవసాయానికి సాగునీటికి అయితే ఏంటి, తాగునీటికి అయితే ఏంటి, చాలా శుభ్రంగా మరి ఈరోజు కాలువలు ఇంత బాగా చేస్తున్నారంటే ఆయన ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఏ విధమైన నిధులు లేకపోయినా ఆయన సొంత నిధులతోటి అలాగే రైతుల దగ్గర నుంచి నిధులు కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్కి ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు కాలువని చాలా శుభ్రపరచడం జరిగిందండి. అలాగే మరి చాలామంది కాలువలు పక్కన అంతా ఆక్రమించుకోవడం జరిగింది. అలాంటి కూడా ఆయన శుభ్రం చేయటం మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో చాలాసార్లు. అలాగే ఆయన ఏ విధంగా ఉందో సాగునీటికి అయితే ఏ ఇబ్బంది లేదండి. గతంలో ఎవరికాలు ఆక్రమించి మాదిరి వర్షాలు వస్తే కాలువలు మొత్తం నిండిపోయి మా చెరువులు కూడా నిండిపోయాయి. ఎటువంటిది కూడా మురికి కాలువలు కూడా చాలామంది ఆక్రమించడం జరిగింది. అలాంటి ఆక్రమణలు కూడా ఈరోజు ఆయన తొలగించి చాలా బాగా చేస్తున్నారు. దాని గురించి చంద్రబాబు గారు, మీ ఎమ్మెల్యే త్రిపులార్ గారు సామాన్యులకి అందుబాటులో ఉండరు, లేకపోతే సామాన్యులకి పేదలకి సమాధానం చెప్పరు అని ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అది వాస్తవం అంటారు కాదంటారు? అయితే చాలా రాంగ్ అండి. ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా మరి అసెంబ్లీ ఉన్న టైంలో అయితే అందుబాటులో లేకపోవచ్చు, కొంచెం ఏమైనా ఆయన బిజినెస్ ఏమైనా ఉన్న రోజుల్లో అయితే అందుబాటులో అయింది. ఆయన ఎప్పుడు మరి జనానికి అందుబాటులో ఉంటున్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇలా సమస్య అంటే వితిన్ 1 అవర్ 1 డే పెద్దదైతే 1 డేలో కూడా దాన్ని సమస్యని పరిష్కరించి అంత సత్తా ఉన్న నాయకుడు అండి మన ఎమ్మెల్యే గారు. ఈరోజు మీకు ఏమైనా సమస్య ఉంటే ఈరోజు మీరు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి నిరభ్యంతరంగా చెప్పండి. మీ సమస్యలో న్యాయం ఉంటే ఆయన 1 డేలో మీ సమస్యని కంప్లీట్ చేయగలంత సత్తా ఉన్న నాయకుడు అండి. అలా విధంగా ఒకవేళ ఆయన ఒక రోజు ఏమైనా ఇబ్బంది ఉండి ఇక్కడ అందుబాటులో లేకపోయినా వాళ్ళ అబ్బాయి గారు భర్త గారు ఉన్నారు, ఆయన కూడా ఉంటున్నారు. ఈయన లేని టైంలో ఆయన ఉంటున్నారు. ఇదే విధంగా మేమే చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఏ సమస్యను ఆయన ముందు చెప్పడం జరిగింది. మన సమస్యలో న్యాయం ఉంటే మట్టుకు ఆయన వితిన్ 1 అవర్లో వెంటనే ఆ సమస్యని పరిష్కరించడం నేను నా కళ్ళారా చూశానండి. గతంలో సర్దార్ గారు 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పరిపాలించారు. శివగారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చేశారు. ఆయన 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, 5 సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్నారు. అదేవిధంగా మొన్న అటు వరకు కలపూడి రాంబాబు గారు, మధ్యాహ్నం రాంబాబు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే సర్రాజు గారు, కలపూడి శివ గారు, రాంబాబు గారు, వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే ఉండి నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెప్తారు? మరి గతంలో ఎమ్మెల్యే గారు సర్రాజు గారు కానీ శివ గారు కానీ చాలా బాగా చేశారండి. మరి తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్న రామరాజు గారు అయితే ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉండటం జరిగింది కాబట్టి అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న కూడా మన వైఎస్ఆర్ పార్టీలో ఎవరు ఏమీ చేయలేకపోయారు. అలాంటి టైంలో కూడా మరి రాంబాబు గారు ప్రజా సమస్యల మీద పోరాడటం, కరోనా టైంలో ఆయన సొంత నిధులతోని ఇక్కడ మందులు కూడా ఇవ్వడం జరిగిందండి. అదే మరి అంత చేసిన అతన్ని ఇంకా మనం ఏం చెప్పలేమండి. కానీ గతంలో మీద రాంబాబు గారు కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు గారు 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు
పోలవరం ఇటు అమరావతి రెండు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. సంక్షేమ పథకాలు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పడేది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? 2014లో మన తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన కూడా మన తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం జరిగింది. దానివల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు సక్రమంగా చాలా బాగా చేశారు. కానీ అప్పట్లో మన జగన్ గారు పాదయాత్ర చేయటం, జగనన్న బిడ్డగా ఒకసారి ఒక అవకాశం ఇమ్మని కోరుకోవటం, సరే మన కొత్తగా వచ్చే నాయకుని చూడటం, కొన్ని కాలంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడిని కాదు కొత్త నాయకుడిని చూద్దామన్న జనంలో మార్పు రావడం వల్ల ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో వచ్చాక ఆయన పాలన చూసాం, అది మీ అందరికీ తెలిసిందే. దానివల్ల ఈరోజు మన గవర్నమెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీద సొంత విమర్శలు అవి చేయటం వల్ల ఈరోజు జనం అందరికీ ఆయన గురించి తెలిసి మళ్ళీ 2024లో ఆయన్ని ఘోర పరాజయం చేయడం జరిగిందండి. 2019లోకి అధికారం వచ్చిన వైఎస్ఆర్సీపీ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ సంక్షేమ పథకాలు ఇచ్చింది. అయినప్పటికీ మన జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలించింది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పొందడానికి కారణం ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డినండి. ఆయన పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి మీద కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించడం, అలాగే చంద్రబాబు నాయుడు ద్వేషించడం, వీటి మీదే ఆయన దృష్టాంతం ఉంది. కానండి ప్రజలకి సంక్షేమ పథకాలు అందిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుద్దాం అనే ఉద్దేశం ఏనాడు లేదండి. ఆయన ఓడిపోవడానికి అంత ఘోర పరాజయం చేయడానికి వైఎస్ఆర్ జగన్ పార్టీ ఘోర పరాజయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అండి, ముఖ్య కారణం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. ఈ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ప్రధాన కారకులు ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలనని అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎప్పుడో సభలో చెప్పడం జరిగింది. మనం గవర్నమెంట్ వ్యతిరేక ఓటుని చీలకుండా ఈరోజు తెలుగుదేశం, బీజేపీ మనందరం ఏకంగా కలిసి ఉమ్మడిగా ఈరోజు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ సభలో అయితే ఏడిపించారో జగన్మోహన్ రెడ్డి గారు, అదే సభలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నవ్వే స్థాయికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ని మనం వ్యతిరేక గవర్నమెంట్ అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు విమర్శించడం, ఆయన ప్రత్యేకంగా ఆయన ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఆయన విమర్శించి, అలాగే మన చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తిగతంగా దూషించడమే పెట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు దాని కారణం వల్ల ఇవాళ మన వైఎస్ఆర్సీపీ అంత దారుణంగా ఓటమి పొందింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చూసాం కదండి, ఏ విధమైన వ్యక్తిగత దేశం లేకుండా చక్కగా పాలిస్తున్నారు. పెద్దబాబు గారు, ఎన్నికల ముందు అందరూ కూడా రైతే రాజు, రైతే దేశాన్ని వెనుముక అంటారు. ఎన్నికల అనంతరం రైతుల గురించి పట్టించుకోరు. అగ్గిపళ్ళు తయారు చేసి కూడా రేటు నిర్ణయించి అమ్ముతారు. శాశ్వతంగా దొరికే వాటర్ను కూడా బాటిల్లో పట్టేసి కార్పొరేట్ కంపెనీలు ధరని అమ్ముతున్నాయి. కానీ రైతులు ఆరుగాలం పండించిన పంటకి రైతులు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు? వ్యాపారస్తుడికి రైతులకి చాలా తేడా ఉంటుందండి. వ్యాపారస్తుడు ఎప్పుడు ఎదుటివాడిని మోసం చేద్దామనే ఉద్దేశంతో వ్యాపారం చేయడం జరుగుతుంది. రైతుకైతే తను మోసపోతాడు తప్ప ఎదుటివాడిని మోసం చేయడం రాదండి. అదే పెద్దబాబు గారు, నెల్లూరు దగ్గర శ్రీకాకుళం వరకు కూడా మనంతా కోస్తా తీరం. ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణా, గోదావరి నదులు ఉన్నాయి. ప్లేస్ సరస్సు మధ్యలో ఉంది. ఈ కోస్తా తీరం వెంబడి అంతా ఆక్వా సాగు ఎక్కువ. ఆక్వా రైతులకు ఆక్వా సాగు అనేదానికి ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా ఎండ వచ్చినా పని చేయదు, గట్టిగా చలి వచ్చినా పని చేయదు, గట్టిగా వర్షం వచ్చినా పని చేయదు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి రైతులు ఎక్కువ ఉన్నాయి. మిర్చి రైతుల కోసం అక్కడ మిర్చి రైతులకు ధర లేనప్పుడు ప్రభుత్వ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసింది. అలాగే ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆక్వా రైతులు కూడా ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే అసలు బాగుంటుందో బాగోదు? చాలా మంచిదండి. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం వల్ల మనకి ఎలా అంటే ఇప్పుడు ఆక్వాకల్చర్లో వైరస్ రావడం వల్ల ఒకసారి పంట నష్టం జరుగుతుందండి.
దానివల్ల ఈ ఈ స్టాక్ కొనుక్కునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎంత తక్కువ అయితే అంత తక్కువ అడగటం అలా జరుగుతుందండి. అలా ఎలా అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేటప్పటికి వైరస్ ఎక్కువగా ఉంటుంది. వేసవికాలం వచ్చేటప్పటికి పంట చేతిలోకి వచ్చే టైంకి ఒకసారి ఎక్కువగా వచ్చినా రేట్లు తగ్గించేస్తున్నారు. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. దానివల్ల ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌ని ఏర్పాటు చేయటం, లేదంటే కోల్డ్ స్టోరేజ్ మీద సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఏర్పాటు చేసుకోమన్నా బావుంటదండి. అలా విధంగా ఈ సరుకుని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుకొని దాని మీద బ్యాంకుల ద్వారా ఓ 70%, 50, 60% అన్న కొంచెం రుణం తెచ్చుకుంటే ఆ డబ్బుతో మనం తెచ్చుకున్న కాడ కట్టుకొని తర్వాత ధర పెరిగిన తర్వాత అది అమ్ముకుంటే చాలా బావుంటదండి. ఆ విధంగా గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాను. నాగేంద్ర బాబు గారు, అసలు ఆక్వా రైతుల సమస్యలు ఏంటంటారు? ఆక్వా రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు? ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయి? ఎటువంటి సదుపాయాలు అందాలని మీ ఆక్వా రైతులు కోరుకుంటున్నారు? ఒక రైతుగా ఆక్వా రైతుల యొక్క సమస్యల మీద మీరు ఏం చెప్తారో ఒకసారి చెప్పండి. కూటమి ప్రభుత్వానికి నేను ఈ తెలియనిది ఏంటంటే అండి, ఈరోజు విదేశీ మార్గద్రవ్యం ద్వారా మన ఆక్వాకల్చర్ ద్వారా విదేశీ మార్గద్రవ్యం రావడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ఈరోజు ఎంత సాగులో ముందుందో మీకు బాగా తెలుసండి. ఈరోజు ఈ రైతులు చాలా ఎన్ని కష్టాలు పడుతున్నారో కూడా మీకు తెలుసు. ఎలాగంటే ఈరోజు గతంలో ఆక్వాకల్చర్‌లో మనకి కరెంట్‌కి సబ్సిడీ ఇచ్చేవారు. తర్వాత సబ్సిడీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో సబ్సిడీ కూడా తగ్గించేశారు. దాని ద్వారా మళ్ళీ 10 ఎకరాలకు అన్నారు. తర్వాత 5 ఎకరాలకి మార్చడం జరిగింది. ఏ విధంగా అయితే మరి కరెంట్‌కి సబ్సిడీ ఇవ్వాలి, ఆక్వా రైతుల్ని మీరు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి. అలాగే మేతకు కూడా సబ్సిడీ వచ్చే విధంగా చూడాలి. మరి మేతలో రేట్లు పెరుగుతున్నాయంటే అప్పటికప్పుడు పెంచేసి గవర్నమెంటు ఈరోజు మేతలో జీఎస్టీ తగ్గించాము, మేత రేట్లు తగ్గుతాయని చెప్పడం జరిగింది గతంలో. కానీ ఏ విధంగా కూడా మేతల మీద రేట్లు తగ్గటం లేదు. అలాగే మెడిసిన్ కూడా రేట్లు భారీగా అమ్మటం జరుగుతుంది. దాని మీద కూడా మీరు దృష్టి సారించి దాని మీద కూడా రైతులకి సబ్సిడీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఏ విధంగా అయితే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రైతులకి ఏ విధంగా అయితే సంవత్సరానికి 15,000 అలాగా ఇవ్వటం జరుగుతుందో, అదేవిధంగా ఆక్వా రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని సంవత్సరానికి ఆక్వా రైతులకు కూడా ఓ 25,000 చొప్పున ఎకరానికి సబ్సిడీ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. అలాగే ఇవాళ రైతు ఎంత కష్టపడి ఆక్వా రైతు ఈ చేయడం జరుగుతుందంటే అది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు నాణ్యమైన సీడ్ ఎక్కడా దొరకట్లేదండి. అదేవిధంగా మరి గవర్నమెంటు ఎంస్రా ద్వారా గవర్నమెంటే హ్యాచరీలు పెట్టి రైతులకి నాణ్యమైన సీడ్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఈరోజు ఎంత కష్టపడి చేసినా కూడా క్వాలిటీ అయిన సీడ్ లేకపోవడం వల్ల ఏం చేస్తామంటే తీసుకొచ్చిన నెల రోజులకే ఆ సీడు వైరస్లు రావటం, లేదంటే వైట్ కట్ రావటం, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారండి. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ దృష్టి పెట్టుకుని ఈ క్వాలిటీ సీడ్ ఇవ్వాలండి. ప్రతి ఒక్క హ్యాచరీకి కూడా దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన సీడ్ సప్లై చేసి హ్యాచరీలకు మాత్రమే లైసెన్స్ ఇవ్వాలండి. లేదంటే గవర్నమెంట్ తరపునే హ్యాచరీలు పెట్టాలని మేము కోరుకుంటున్నామండి. అదేవిధంగా మేత కూడా భారీగా రేట్లు పెరిగిపోయినాయి. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మరి ఈ యొక్క జీఎస్టీ తగ్గాక మేత రేట్లు తగ్గుతాయని గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక చెప్పడం జరిగింది. కానీ ఏ విధమైన కూడా రేటు తగ్గకుండా గతంలో ఉన్న రేటే కంటిన్యూ అవుతుంది. అది కూడా దృష్టిలో ఉంచుకుని రైతుల్ని మీరు ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను.